బామర్ది ఇక్కడ కాయలు కూడా అంతగా లేవు మామర్ది, తక్కువ ఉన్నాయి, పిల్లలు తీసేసుకున్నారు. ఈ చేప లోపలే గుడ్లు అయితే ఉన్నాయి. ముక్క చూడండి ఎలాగుందో, బాగుంది. ఎప్పట్లా ఈసారి కూడా హ్యాండ్ ఇచ్చిందంటే ఇంకా మేము ఇంకా చేపల జోలికి వెళ్ళాము. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాం. ఈరోజు మీరు తమిళలో చూసినట్టుగా ఈ మామిడికాయ చేపల పులుసు అయితే మనం తయారు చేయబోతున్నాం. మనం చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, ఈ వేసవిలో దొరికే మామిడికాయలతోని చేపల పులుసు వండండి బ్రో, బాగుంటుంది అని చెప్పి. మనం ఈ చేపల పులుసు వండిన ప్రతిసారి కూడాను ఏదో మిస్ అవుతుంది. ఈరోజు ఈ వంట అంతా కూడా ఏ విధంగా వస్తుంది అనేది చూద్దాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కుకింగ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనము వంటకి ముందు ఈ మామిడికాయలు అయితే తీసుకున్న తర్వాత ఈ వంట అంతా కూడా స్టార్ట్ చేద్దాం. బామర్ది ఇక్కడ కాయలు కూడా అంతగా లేవు మామర్ది, తక్కువ ఉన్నాయి, పిల్లలు తీసేసుకున్నారు. నీ ముందరుంది కదా, ఇది మంచి పరువు వచ్చినట్టుంది కాయ. బాగుందా? బాగుంది మామర్ది. చూడు, నీ ముందర కూడా ఇంకో కాయ ఉంది. చీమలు ఉన్నాయా? చీమలు లేవు చెట్టుకి. లాస్ట్ టైం అయితే భయంకరంగా ఉండే చీమలు. ఏం చేపలు బావి? రాగండియా? ఏమయ్యేది అన్నారు? ఏమన్నారు? బంగారుపాప? బంగారుపాప కాదు, వెండి తీప. వెండి పాప బంగారుపాప, వెండి పాప. పులుసుకి ఈ చేపలు బాగుంటుందని చెప్పి చేపలు ఇది ఇచ్చారు వాళ్ళు. కాదు, మనం అన్ని చేపలు ట్రై చేస్తున్నాం కానీ ఈ టూనా పీస్ అనేసి అంటుంటారు కదా, అది ఎప్పుడు ట్రై చేయలేదు బా. ఆ ట్యూనాతోనే మనం ఏదైనా చేయగలమేమో చూడరా. మనకు అసలు దొరుకుతాయి తెలియదు. అక్కడ వెళ్ళిపోలేమో హార్బర్లో. అక్కడ దొరుకుతాయి, మనకు అసలు తీసుకురారేమో అనుకుంటున్నాను. ఏమో ఒకవేళ తీసుకొస్తే మన ప్రాంతాల్లో ఆ రేట్లు కొనే వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఈ చేప అయితే ముందుగా నీడు కట్ చేసాడు, ఈ తోక తీసాడు, ఈ పక్కన ఉన్నట్టు రెప్పలు తీసాడు, ఇవన్నీ కూడా తీసాడు. ఈ చేప లోపలే గుడ్లు అయితే ఉన్నాయి, గట్టిగా ఉన్నట్టున్నాయి లోపల. ఈ గుడ్లుతో ఏమేమి వంటలు చేస్తున్నది కామెంట్ చేయండి. మాకు అంతగా తెలియదు, మాకు అంతగా అలవాటు కూడా లేదు, తినే అలవాటు లేదు. కానీ దీంట్లో మంచి పోషక విలువలు ఉంటాయని చెప్పి చెప్తారు. అలా కొద్దిగా నీళ్ళైనా అసలే తక్కువగా ఉన్నాయి నీళ్ళు. మళ్ళీ తీసుకొచ్చిన తక్కువ తీసుకొచ్చాం. అవును, ఈరోజు చూడు బాయ్, సైజ్ సరిపోతాయి మనకు. సరిపోతాయిరా. భయం వేస్తుంది కత్త ఎక్కడ తగులుతుంది అనేసి. మా చిన్న బాగా కత్త ఆడదే చాలా షార్ప్గా ఉంటుంది రోయ్. మరి ముక్క చూడండి ఎలాగుందో, బాగుంది. ఈ లోపలి నల్లది ఉంటుంది కదా, అవునవును, అది పోవాలి. అది ఉంటే సేదుగా ఉంటుంది రాదు. అవునవును. చూడరా బా, ఇక్కడ ఎన్ని గుడ్లు ఉన్నాయి. ఇక్కడ ముక్కలు నీట్గా కడిగేసాము. దీంట్లోని ఇప్పుడు మిరపపొడి అయితే కలుపుదాం. ఇది కాశ్మీరీ ఎర్రటి మిరపపొడి, దీంట్లోని కలిపేద్దాం. దీంట్లోని రంగు మాత్రం మంచిగా కనిపిస్తుందిరా. వేసే ఉప్పు వేసే కొద్దిగా. ఇప్పుడు దీంట్లోనే అల్లం వెల్లుల్లి ముద్ద కలుపుదాం. మసాలా ఏమైనా ఉన్నాయి కలపడానికి? అంతేనా రాజు? దీంట్లోనే వంట నూనె కావాలరా. చాలరా రాజు. భయపడి దీన్ని మనం మెరినేట్ చేసుకోవాలా? ఒక అరగంట పాటు పక్కన పెడదాం కలిపి. అయితే ఈ లోపు మనము రైస్ వేసేద్దాం. రైసా? దీనికి లేదా వేరేగా గ్రేవీ ఏమైనా? మనకు కూరగాయలు ఉన్నాయి కదా, కట్ చేసేద్దాం. అవి కట్ చేయాలి కదా. నిజంగా కనిపిస్తుంది కదా కలర్, ఇదంతా కూడా రెడ్ కలర్ వేయడం వలన, అదే కారము రెడ్ వేయడం వల్ల మంచిగా కనిపిస్తున్నాయి ముక్కలు. చాలా మంచిగా కనిపిస్తున్నాయి ఈ ముక్కలన్నీ కూడా. చూడండి బాగా, మీరు మామిడికాయ కట్ చేస్తున్నారా? టమాటాలు కట్ చేస్తున్నారు ఇక్కడ? కట్ చేసేయండి. ఉల్లిపాయలు కూడా కట్ చేసాము. గొప్ప జీడి ఉంది బారది. అవునరా, తిందాం బాగా, కొద్దిగా తిందాం. చాలా బాగుంటుంది. ఎంత బాగుంది. సరిపోదు గురు, అది తినండి. కట్ చేశారు కదా. దగ్గర అడుగురా నువ్వు. పచ్చిమిరపకాయలు ఉన్నవి తింటాం మరి మేము. కట్ చేద్దాం బాగుంది. కట్ చేయనే ఒక ఇల్లు అంతే. కట్ చేయబా చెప్తాను, అట్లా కట్ చేయకూడదు. మనం ఇట్లా కట్ చేయాలి. ఇలా నువ్వు ఇట్లా మామూలు కట్ చేసేయి, నేను కట్ చేస్తాను తర్వాత. ఇవి ముదిరిపోయాయి కదా టెంకలు, దానివల్ల సరిగా ఇదవట్లేదు మనకి. ఏంట్రా ఏమైందిరా? మాకేమైనా ఇస్తే కొద్దిగా తిందాం. పొర కాల్చేస్తుంది ఇది పట్టణ. నువ్వు కరెక్ట్గా మంట దగ్గర కూర్చున్నా పెట్టరా, ఏదో గ్యాస్ స్టవ్ పైన కూర్చున్నట్టుగా. తమ్ముడు ఏట్రా కుక్క గోల అలాగవుతుంది? ఏడుగురు అదే కట్టేసారు గురు అక్కడ. ఎందుకు కట్టారు? వాళ్ళ నాన్నమ్మతో పాటు పొలం కాపుకెళ్ళి ఉండింది, దాన్ని తెలియకుండా తప్పించుకుని వస్తుంది. సరిపోయింది. తమ్ముడు కట్టాడా? ఫ్రెండ్స్, ఇప్పుడు మసాలా పొడి అయితే తయారు చేసుకుందాము. దీంట్లోనే ధనియాలు అయితే దీంట్లో వేస్తున్నాము. దీంట్లో జీలకర్ర అయితే ఉంది, కలిపేస్తున్నాను ఇందులో. ఫ్రెండ్స్, దీంట్లోని ఆవాలు అయితే కలుపుతున్నాను. అలానే దీంట్లోని మెంతులు కూడాను కలిపేసాం. ఈ మెంతులు దేనికి ఉపయోగిస్తారా? అన్ని విధాలుగా వాడుతుంటారు.
దానికి అనేక విధాలుగా వాడతారు గురు, పరి విధాలుగా. ఎన్ని విధాల్లో అది దాంతో నూనె కూడా తయారు చేసుకొని రాసుకుంటుంటారు. నూనె కూడా రాసుకుంటారు. కొబ్బరి రాసుకోవడం కాదురా, నూనెలోనే ఈ గింజలు వేస్తారు. అవును, అదే దానివల్ల పట్టుత్వంగా తయారవుతాయట మన వెంట్రుకలు. ఈరోజు మనం మసాలా ఇక్కడ తయారు చేయబోతున్నాము. పంపేసుకుందాం ఇక్కడ దంచాలి దీనికి. ఇప్పుడు సరిగా చూడన్న బయటికి వెళ్ళిపోతాయి అవి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము వంట కార్యక్రమంలోనికి అయితే వస్తాము. ఇక్కడ కడాయి దగ్గర నూనె అయితే పెట్టుకున్నాం. ముందుగా ఇక్కడ ఆవాలు అయితే కలిపేద్దాము. కొన్ని ఒక 10-12 గింజలు అంతే. దీంట్లోనే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. అద్దరా కింద ఇటు కాసి పారే, ఇటు వెనక్కి పారే. భయం వేస్తుంది. పారిపోయితే ఇలా గేసి దుమ్ము. మా చిన్నారు బాబు భయం నాకు పట్టుకుందిరా. మా చిన్నారు బాబు కూడా వంట చేస్తుంటాడు. అవును, ఇట్లా ఉల్లిపాయలు వేస్తే ఎక్కడో పారిపోతాడు. ఈ ఉల్లిపాయలు ఏముంటుంది కానీ వేగడానికే దగ్గరికి ఒక పావు గంట అరగంట తినేస్తాయి. అబ్బా, వాటర్ రా, అంత వాటర్ మయం. దాంట్లో కూడా ఉప్పు వేసాం కాబట్టి తక్కువ పెడదాం. దీంట్లో కాస్త పసుపు కూడా కలుపుతున్నాం. కారం రా అక్కడ కలిపిస్తున్నాం కాబట్టి ఇక్కడ అవసరం లేదు. పసుపు దాంట్లో కలపలేదు కదా మనం. పసుపు కలపలేదు, కారం కలిపి ముక్కలు వేసిన తర్వాత మళ్ళీ కలుపుదాం పసుపు. ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ అనేది మంచిగా లేదు, అందుకే ఇడు కింద అయ్యాడు, నేను పైన అయ్యాను. ఎత్తు పొలాలు మీరు గమనిస్తూ ఉంటారు. ఇదేంటి ఇలా కూర్చున్నారు అనేసి. దీనిని అక్షంశాలు రేఖంశాలు అంటారు. దీంట్లోనే అడవి కరివేపాకు ఆకులు కలుపుదాం. రాజు, ఈ కుక్కని మనం కంట్రోల్ చేయలేమా? మన వాళ్ళకి దానికి కావాల్సింది ముక్కలు. దీంట్లో టమాటా వేసేనన్న. ఓకే, టమాటా వేసి సరిపోద్దా? వేసే మొత్తం ఇంటికి తీసుకెళ్తావు ఏంటి? ఏమో, ఆ పచ్చిమిరపకాయలు సంగతి తర్వాత చూద్దాం. వేసి ఓకే. బావా ఏడు బా అయిందా లేదా ఒకసారి చూపించండి మా బావని కూడాను. మా చిన్నారు బావ ఇందాక నుంచి దాన్ని పిండిగా తయారు చేస్తున్నాడు, పొడిగా. ఏది బా? ఓకే, దంచు బా. ఇప్పుడు దంచి పిప్పి చేసే. ఓకేనా? అది ఇట్లాగా మొత్తం దంచవే మేనత్త కొడుక. ఇప్పుడు మీ మేనత్త కొడుక అన్నారా? అరే అన్నని పట్టుకొని మేనత్త కొడుకు అంటావు ఎట్రా? నీవు దంచట్లేదా? నువ్వు అనుకున్నాను నేను. ఫ్రెండ్స్, ఇక్కడ ఉల్లిపాయలు టమాటా అయితే మంచిగా వేగాయి. ఇప్పుడు ఇక్కడ పుల్లటి ద్రవం అయితే కలుపుదాము. ఇప్పుడు ఇక్కడ పోసి. ఓకే, అలాగే నేను పోస్తాను. గ్రేవ్ అంటే ఇదేనా? ఇంకా ఎక్స్ట్రా నీళ్ళని కలుపుతావు? వాటర్ కలుపుదాం. ఓకే, అలాగే సరిపోతుంది. అది సరిపోదా? సరిపోద్ది, సరిపోతుంది. దీంట్లో ఇప్పుడు వాటర్ అయితే కలుపుదాం కాస్త. అలానే మేము ఉప్పు కానీ కారం కానీ కలపట్లేదు, తర్వాత మేము కలుపుతాము. కారం అయితే కలపట్లేదు, ఎందుకంటే ఆ మ్యారినేషన్లో మొత్తం కలిపేసాం, చాలా ఎక్కువ కలిపాం. అవును, అందుకు కలపట్లేదు, సరిపోతుంది. మన వంట అయ్యే ప్లేస్ కిందన పెద్ద లోయ అయితే ఉంటుంది, ముందర పెద్ద కొండ అయితే ఉంటుంది, కిందన పొలాలు అయితే ఉన్నాయి. ఆ పొలాల్లో కూడాను మన వీడియోస్ అయితే చేసాము. పీతలు పట్టడం ఇదంతా కూడా చేసాము. ఇక్కడ రామఫలం, సీతఫలం చెట్లు కూడాను ఉన్నాయి. ఆకాశం అంతా కూడాను నీలి రంగులో కనిపిస్తుంది. ఈరోజు వర్షం లేదని చెప్పి చూపిస్తుంది. సాయంత్రం కల్లా చూడాలి. మా చిన్నారో బాగా లక్ష్మత్తమ్ముడు ఏదో మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరు. ఏం మాట్లాడుకుంటున్నారు బా మీ ఇద్దరు? బామర్ది ఈ కెమెరా కొందాము, మనం కూడా కొనేసి బామర్దిని పక్కన పెట్టేసి వీడియోస్ ఇద్దాం అనేసి మాట్లాడు. కెమెరా కొంటారా? సరే కొనుక్కోండి. మన మరుగుచారు అయితే మంచిగా మరుగుతుంది, చూడడానికి మరుగుచారులా అనిపిస్తుంది కదా. అవునరా. దీంట్లోని పచ్చిమిరపకాయలు, అలానే మామిడి ముక్కలు కూడాను కలిపేస్తున్నాము. ఇప్పుడు మామిడి ముక్కలు కాదురా, చేప ముక్కలు తీసిరా. చేప మరి ఇవి ఎప్పుడు కలుపుదాంలే. ఎలా వస్తుంది రాజు ఇదంతా కూడాను? రకరకాలు ఉంటుంది, రకరకాల తయారవుతుందా? గ్రేవీ ఉందిరా కింద కదంతా కలిపి పెట్టరు ఒకసారి. పెట్టేద్దాంరా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మామిడికాయ బద్దలు కూడాను మనము వేసేద్దాం దీంట్లోనే. మంచిగా ఇది అవుతుంది. ఎన్నేద్దాంరా? అన్నీ వేసేద్దామా? ఎస్ బ్రో. ఈరోజు చూస్తుంటే మంచిగానే తయారవుతుంది అన్నట్టు అనిపిస్తుంది. మరి ఎలా తయారవుతుంది అనేది చూద్దాం. ఎప్పట్లా ఈసారి కూడా హ్యాండ్ ఇచ్చిందంటే ఇంకా మేము ఇంకా చేపల జోలికి వెళ్ళాము. మీరు కూడా అడగదు కదా, మీరు కూడా అడగండి. రాజు మంచిగా మంట పెట్టు, త్వరగా అయిపోవాలా. ఫ్రెండ్స్, కూర అయితే మంచిగా తయారవుతుంది. దీన్ని కాస్త తిప్పుదాము. వేసినప్పటి నుంచి ఇంకా అలా వదిలేసాం పాపము. తిరగట్లేదు ఏంది? ఇలా తిరగాలి, రౌండ్గా తిరగాలి. ఇటు కాసి వాళ్ళు అటు, అటు కాసి వాళ్ళు ఇటు. మంచి వాసన కొడుతుంది రోయ్. నిజమే, కూర అయితే మంచిగా మరుగుతుంది. దీంట్లోని చిన్నగా బెల్లం కూడా కలుపుతున్నాము, రుచి కోసం అనమాట. అంటే పులిపేసాం కదా, ఆ బ్యాలెన్స్ కోసము. ఈ మసాలా కలిపితే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది బార్ది. అద్ర కొడుతుంది. ఇంకా మీరు అటు వెళ్ళి ఉంటే నేను టేస్ట్ చేసేసాను బార్ది. కూర అంతా కూడా తయారైపోయింది పూర్తిగా. ఇప్పుడు ఈ కొత్తిమీర అయితే మనం కలుపుకుందాం. ఇది ఏంటి కొత్తిమీర ఇలా ఉందని చెప్పి మీరు అనుకుంటారు. గంట అవుతుంది ఇది కట్ చేసి, దానివల్ల మొత్తం వాడిపోయింది అనమాట. ఎండకిన దానికి సరిపోయింది. ఇంకా సేపు ఉంటుంది, ఇంకా వాడిపోయి అదే మాడిపోయేలా ఉంది అది. ఇప్పుడు మనము భోజనంగా అయితే వెళ్ళిపోదాం.
పదండి. ఇదంతా కూడా పూర్తి అయిపోయింది కాబట్టి చక్కగా మంచి నీడలో కూర్చుందాంరా. ఓకే పద. ఆ చెట్టు కిందకి వెళ్దాం, బాగుంది, గాలి తగులుతుంది అక్కడ. సరే దించే దించే దించే. అన్నం బాగుంది మెత్తగా. ఏమనుకుంటున్నా. ఓకేనా, ఓకే ఓకే. సార్ ఇప్పుడు టైం వచ్చి 3:30 అట్లా కావస్తుంది. 3:30 ప్రాంతంలో మేము భోజనం చేస్తున్నాం. చాలా గొప్ప విషయం కదా ఇది. ఎప్పుడో 12 గంటలకు బయలుదేరాము. ఇది వంట అయి తినడానికి టైం అయిందనమాట. ఒకసారి గెస్ అయ్యండి మధ్యలో ఎంత ప్రాసెస్ ఉంటుంది వంట చేయడానికి. అది చూడు, అది మోసుకెళ్తుంది. అది తీసుకెళ్ళండి, వాళ్ళ పిల్లలకి తీసుకెళ్తుంది. తీసుకెళ్తే తినగానే వేస్ట్ చేయక జాగ్రత్త. చూడు, కంప్లైంట్ ఇస్తారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి. మన చేపల కూర చూద్దామా? బా, మంచి స్మెల్ కొడుతుంది గురు ఈరోజు. ఏం మరి అది మామూలుగా లేదు అది. బా ఒకసారి లాగా తిప్పు, మెల్లగా చూపిద్దాం. ముక్కలు ఏమైనా వచ్చేలాగా ఏమైనా చూపించగలుగుతావా? అద్దనా, అది 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 చూసారు కదా, ఇది ఇదంతా కూడాను ఆవకాయ అంటే మామిడికాయ బద్ద. ఇది ఇది ఇదంతా కూడాను. ఓకే, ఇప్పుడైతే మనం వడ్డించుకుందాం. ఇదొక బాధ అయితే నాదొక బాధ. తీసుకొచ్చే వెళ్ళే పక్కే వెళ్ళిపోవటు నాన్న మీద మీకేం ప్రతాప్. ఓకే బావా నాకు ఆ గ్రేవీలో దిగు కొద్దిగా. అది ఆ పులుసు సూపర్. పులుసు మాత్రం మంచిగా కనిపిస్తుంది ఈరోజు. బాగా ఒక తలకాయ ఇచ్చాయనా, తర్వాత వేసుకుందాం తలకాయ. బావా లే బావ త్వర గడ్డించేసే, నాకు నోరు ఊరిపోతుంది. నా మీద దండయాత్ర చేస్తున్నారు, అసలు విడిచిపెట్టట్లేదు. నా దగ్గర ఒక్కడు కూడా రావట్లేదు కదరా. మరి ఏదోలా ఉందేమో. చాలనా, నోరు ఊరిపోతుంది బారది. ఇంకా నీ ముందరే ఉంది, ప్రారంభించు. మొదలెట్టు, తగులుకో. ఈరోజు ఏదిరా ఒరే, మీకు ఎవరికైనా మామిడికాయ వచ్చింది చెప్పండి. నాకేది మరి రాలేదు ఇక్కడ. వస్తుంది బోర్డు ముక్కలు వేసిన దాంట్లో. అవును, అక్కడ ఉంటే ఇప్పుడు తినేటప్పుడు రావాలి కదా మనకు. చిన్నారావన్న దాచి పెట్టాడే, తర్వాత తిందామనా. నా ప్లేట్ ఏమొచ్చి లాస్ట్లో తిందామనేసి పక్కన పెట్టేసింది. అవునా, దూరంగా. బావగారు బాగుంది. టేస్ట్ ఎట్లా ఉందో మీరే మొదలెట్టండి. ఎట్లా ఉంది? చాలా బాగుంది మారది. నాకైతే బుర్ర పడి నచ్చింది. బాగుంది కదా, నచ్చింది. బామర్ది ఎట్లా ఉంది ఈరోజు కూర? నిజంగా చిన్నారావు అని చెప్పినట్టు సూపర్గా ఉంది మారది. మనం ఇప్పటి వరకు చేసిన ఈ చేపల పులుసులలోని ఇదే బెస్ట్. చాలా బాగుంది. ఇంకా మనం ఆ ముక్క కూడాను టేస్ట్ అయితే ఇంకా చేయలేదు, కానీ ఈ పులుసు మాత్రం సూపర్గా ఉంది. మీరు చెప్పాను కదా, నేను చెప్పాలి. ఇంకా తినలేదు కదా. తినలేదు, చేసి చెప్తాను. నువ్వు మంచిగా చెప్పకపోతే తీసేస్తా ఎడిటింగ్లో. అలాంటిదే ఉండదు. మంచిగా ఉందంటేనే మాత్రమే మంచిగా ఉంది అంటాం మనం. బాగుంది రోయ్. బాగుందా? బాగుంది, మంచిగా వచ్చింది. మనం ఎక్కువ పోసుకోవాలి ఇక్కడ. నువ్వు ఇందాక అన్నట్టుగా రైస్ తక్కువైందిరా. ఎక్కుంటూ బాగున్నావు. తిన్న తర్వాత ఇంకా తినాలనిపిస్తుంది. బాగుంది. ఒకసారి చేప ముక్క చూస్తున్నాను ఎలాగుందో. ఎలాగుందో చెప్తాను. ఇదిగో చేప ముక్క కూడా బాగుంది గురు. మంచిగా పట్టింది. ఆ పులుపు, ఆ కారం, లైట్గా మనం దాంట్లో బెల్లం కూడా వేసాం కాబట్టి పులుపు అంతా కూడా సమానంగా సరిపోయింది. అదబా పులుపు మరీనంత ఓవర్గా లేదు, కరెక్ట్ పట్టింది అనమాట ఈ బెల్లం వేయడం వల్ల. అది దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్. మంచి టేస్ట్గా ఉంది. బాగుంది, కరెక్ట్గా బ్యాలెన్స్ అయింది. ముందర ఏట్రా బెల్లు. అది వాటర్ తాగండి మధ్య మధ్యలో అని చెప్తుంది అనమాట. బాగుందబ్బా. చేప ముక్క దగ్గరది అయితే మంచిగా వచ్చింది. ఈరోజు లేట్ అయింది కానీ బాగుంది వంట అంతా కూడా. బాగా వచ్చింది మారది. లేట్ అవ్వడమే మంచి జరిగింది, ఎందుకంటే ఎండ ఉండింది భయంకరంగా బయట. ఇప్పుడు మొత్తం కూడాను నీడ రావడం వల్ల చల్లగా అనిపిస్తుంది. ఇక్కడ చక్కటి భోజనంతో ఇలా భోజనం చేస్తుంటే అద్భుతంగా ఉంది ఫీల్. ముళ్ళు మాత్రం మామూలుగా లేవు గురు, డజన్ ఉన్నాయి. మేము తీసుకొస్తాం కానీ బారది చేపలు అయితే పచ్చివి. ఇంట్లో ఇలాంటి ఆవకాయ వండలేదు బాగుంది. ఆవకాయ వేరు, మన వాళ్ళు వేయరు తక్కువ, కానీ బాగుంటుంది ఈ ఆవకాయ వేయడం వల్ల. ఆ ఫ్లేవర్ అదంతా కూడా బాగుంటుంది. తాతల నాటి కాలం అంటారు ఇది, అందుకు టేస్ట్ ఉందా. మనకు ఈ చేపల కూరకి రే ఆవులు వచ్చేస్తున్నాయి ఇటు. మన వాళ్ళు తినరు కదా కూడా మనం చేసే భోజనాలు. ఎందుకంటే మామిడికాయ వేసాం కదా, ఆ వాసన పడుతుంది వాళ్ళకి వచ్చేస్తుంది మామిడికాయలు తినడానికి. ఈ చేప ఏ రకమో తెలియదు కానీ దీంట్లో రాజుగారు చెప్పినట్టు ముళ్ళు అయితే ఉన్నాయి. ఇక ముక్కేసి ఇస్తావా? బుర్రకాయ వేసి. ఓకే చాలు బా, నాకు ఇంకేమొద్దు.
మిగతాదంతా కూడా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. చాలు బా. బాగుంది పుల్లగా. మనకి ఎప్పుడు కూడాను ఈ చేపల పులుసు అనేది ఎక్కువ ఉండాలి అన్నంలోని, అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ నోటికి అనేది మంచిగా అది లేదంటే మొత్తంగా కలపాలి. మొత్తంగా కలిపి తింటుంటే అదొక టేస్ట్ అనమాట, బాగుంటుంది. అంటే మాకంటే ఇట్లా ఇష్టం, మరి మీకు ఎట్లా ఇష్టం అనేది మాకు తెలియదు. పొడి పొడిగా ఉంటే అంత మంచిగా అనిపించదు మాకు. మాలాగా ఇట్లాంటి పిచ్చోళ్ళు ఉంటే కనుక కామెంట్స్లో రాయండి. బా నాలాగా 1-2 ముక్కలతో కాదు బా, ఇలా మొత్తం కలుపుకొని అప్పుడు తినండి బా. ఈ మామిడి బద్దలతోటి సూపర్గా ఉంది. దాంతో పాటుగా ఈ చేప ముక్క ఒకటి మామూలు కలుపుకొని అలా తింటూ ఉంటుంది బా. దాంట్లో ముద్దలో పెట్టాలా, సూపర్గా ఉంది. ఇగో అది కాదు వీడు చూడు చిన్నారమన్న ఈ మామిడికాయ బద్దలు వేసుకున్నాడు బాగా ఎక్కువగా, ఆ ముక్కల కంటే ఎక్కువ. బాగుందిరా బామర్ది, మంచి టేస్ట్గా ఉన్నాయి బామర్ది. లేదా ముక్కలు బాగున్నాయి, నేను కూడా బాగున్నాయి, అందుకోసం ఎక్కేసాను. ఇందాక వేసినప్పుడు ఒకటి వేసాను, అందుకే మళ్ళీ ఇప్పుడు 3 వేసుకున్నాను. నాకు మొదట్లో ఇవ్వలేదు, రెండోసారి ఇచ్చినప్పుడు. మొదట్లో ఇంకొకటి వచ్చింది. ఓ చిన్నారు బాయ్ వేసాడు కదా, తర్వాత వేసాడు. నాకు ఒకటే ఇచ్చాడురా, మొత్తం చిన్నారమన్న వేసేసుకున్నాడు. లేదు మాకు సరిపోయింది ఇక్కడ. ఈ బుర్రకాయలోని పులుపు, ఈ కారం కూడా వెళ్ళింది గురు. ఇట్లా ఏమంటారు, జుబ్బడం అంటారా, ముక్కలు ఇట్లా లాగుతుంటే వస్తుంది రసం అనేది నోట్లోకి. ఒకటి ముక్కలు ఉండే టేస్ట్ తలకాయలో ఉండదు గురు, తలకాయ టేస్ట్ ఇంకా బాగుంటుంది. అదే నేను మా ఇంట్లో తీసుకొస్తే నేను ఎక్కువ తింటాను బామర్ది. మనం ఒకసారి చేపలు పట్టామని వంట చేసిన గుర్తుందా? ఒక ఊరికి వెళ్ళాం నాకు గడ్డ కాలువ దగ్గర. అది ఏదో ముట్ట గిడిసెలు లాంటివి, ముట్ట పిల్లలు పట్టాము. అవును, నైట్ వంట చేస్తున్నాం. అవి కూడా ఇలా చేసుకొని తినుంటే ఇంకా సూపర్గా ఉండాల్సింది. తర్వాత మనము భీమిలి దగ్గర పట్టుకొని తిన్నాం. భీమిలి అన్నది సారీ జామిలో అంత గొప్పగా లేదు, రుచి రాలేదు, కానీ అది కూడా ఇలా చేసుకొని ఉంటే ఇంకా టేస్ట్ రావాల్సింది. బాగుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు ఈ వంట అంతా కూడాను మాకైతే బాగా నచ్చింది. ఇప్పటి వరకు మనం వండుకున్న చేపల ఈ కూరలలోని ఇది బెస్ట్గా వచ్చింది అనమాట. ఫస్ట్లో ఉంటుంది కానీ వ్యూస్ రావేమో. మీకైతే ఎలా అనిపించిందో కామెంట్స్లో రాయండి. మీ వంటకాలతో పాటుగానే ఈ వంట కూడాను ఈ స్టైల్లో ఒకసారి వండండి. మీరు వండుకునే వాళ్ళు అయితే కనుక కామెంట్స్లో రాయండి. మీకు నచ్చుంటే ఈ వీడియో అంతా కూడాను ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కుకింగ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు ఉంటాం. క్యాంపింగ్ వీడియో అనేది నెక్స్ట్ వీక్ వస్తుంది. అప్పటి వరకు సెలవు. బాయ్. ఏంది సార్, ఏమంటే ఏం చెప్తాం, తిన్నాము కాస్త హెల్ప్ చేద్దామని వచ్చిన సంగతి. మరి తినైతుంది అదా వద్దులే బొమ్మలు అక్కడ నీళ్ళు కడుక్కోవడానికి. కానీ సినిమా హిట్టా పట్ట చెప్పు. ఇట్టు సార్, అవును పెద్దలా ఇట్ అయిందో ఇది కూడా ఇట్. అవునా? ఈ మామిడి బద్ద ఒక ముక్క, తర్వాత ఈ చేప ముక్క ఒకటి కలిపి అలా తిను బా. కలిపా ఎలాగుందో చెప్పు. నాకు భయం ఇస్తుంది బా, ముళ్ళు ఉంటాయి. ముళ్ళు తింటే ఏమవుదు, లోపల ఒక మిషన్ ఉంటుంది, అది గ్రైండర్, అది మొత్తం తీసేస్తుంది బయట. లోపల వెళ్ళాలి కదా. లేదు, అది పట్టుకొని లాగుతుంది లోపలికి గ్రైండర్. తిందాం ఇప్పుడు. తిను మరి, నేను కాదు. బాగాలేదని మాత్రం చెప్పకు, నేను రివ్యూ ఇవ్వను, మరి వెళ్ళిపోతాను. నేను చెప్తున్నాను కదా బాగుంది.